ఇప్పుడు ఎక్కడ చూసినా రెడీమేడ్గా ప్యాకెట్లలో అనేక రకాల ఆహారాలు లభిస్తున్నాయి. మనకు అవగాహన లేని ఆహారాలు కూడా ఇలా దొరుకుతున్నాయి. అయితే అవన్నీ ఆరోగ్యకరమేనా? ప్యాకెట్లలో లభించే ఆహారాల్లో ఏ పోషక విలువలు ఉన్నాయి? అవి ఏ మోతాదులో ఉన్నాయి? వాటిని మనం ఎంతవరకు తినవచ్చు లాంటి వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం కదా. మరి ఫుడ్ లేబుల్ల పైన ఉన్న వివరాలను ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆహారం ప్యాకెట్ల పైన ఉన్న లేబుల్స్ను చదివి అర్థం చేసుకోవటం తెలిస్తే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. తాము తింటున్న ఆహారంలో పోషక విలువలు ఎంత ఉన్నాయి, ఆరోగ్యానికి మేలు చేయని అంశాలు ఏ మోతాదులో ఉన్నాయి అనేది అర్థమవుతుంది. రోజుకు తమకు అవసరమైన పోషకాలలో ఎంత శాతం తాము తింటున్న ఆహారం ద్వారా పొందుతున్నారో తెలుసుకోగలుగుతారు. అలాగే తాము కొంటున్న ప్యాకెట్లోని ఆహారం ద్వారా ఎన్ని క్యాలరీలు లభిస్తాయి, అందులో హానికరమైన కొవ్వులు ఎంత శాతంలో ఉన్నాయి, కృత్రిమ చక్కెరలు ఉన్నాయా, సోడియం ఎంత ఉంది, తమకు ఫుడ్ ఎలర్జీని కలిగించేవి ఏవైనా ఉన్నాయా లాంటి వివరాల కోసం లేబుల్ను పరిశీలించాలి. అయితే ప్యాకింగ్లలో లభించే పోషకాలను గురించి తెలుసుకున్నప్పుడు అవి ఎంత మోతాదులో ఆహారానికి సంబంధించినవి అనేది కూడా ప్రధానమైన విషయం అవుతుంది. అంటే ఒక ప్యాకెట్లో ఉన్న ఆహారానికి లేబుల్ పైన ఉన్న పోషకాలు వర్తిస్తాయి కనుక అంతకంటే ఎక్కువ ఆహారం తీసుకుంటే మనం పొందే పోషకాలు సైతం ఎక్కువ అవుతాయని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా లేబుల్ అనేటప్పటికి ఏంటంటే చాలామంది ఎంతమంది లేబుల్స్ చదువుతారు, ఎన్ని ఫుడ్స్లో లేబుల్స్ ఉన్నది ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు లేబుల్ అంటూ చదివేది బాగా చదువుకున్న వాళ్ళు కూడాను నాకు టైం లేదులే అని చెప్పేసి ఆ ప్యాకెట్ తీస్తారు, ఏముందా అని చూస్తారు, దాని యొక్క ఆ ప్రోడక్ట్ పేరు ఏంటంటారు, లేకపోతే దాని యొక్క డేటు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్లు ఏవో చూసుకొని వచ్చేస్తారు. కానీ ఏంటంటే నార్మల్గా లేబుల్లో కొన్ని మ్యాండేటరీ పాయింట్స్ కంపల్సరీ ఉండాలి. అవి మనం కూడా అందరం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పద్ధతి ఉంది. ఏంటంటే ఎవరు తయారు చేస్తారు, మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, తర్వాత వాళ్ళ యొక్క ఆథెంటిసిటీ ఏంటి. రెండోది ఏంటంటే ప్రతి లేబుల్కిను ఆ ప్రోడక్ట్ యొక్క వెయిట్ ఎంత, అది ఎప్పుడు తయారు చేశారు, ఎన్ని రోజుల వరకు అది కొని ఉంచుకోవచ్చు, వాడుకోవచ్చు, ఎక్స్పైరీ డేట్ అంటాం, దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ అంటాం. ఇవి చాలా ముఖ్యంగా ఉండాలి. తర్వాత ఏంటంటే ఇంకొకటి వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, దానికి చుక్కలు ఉంటాయి. వెజిటేరియన్ అంటే ఆకుపచ్చ చుక్క, నాన్ వెజిటేరియన్ అంటే రెడ్ చుక్క ఉంటుంది. అవి ఉన్నాయా లేవా, అది తినగలిగే స్థాయిలో ఉందా లేదా, వాళ్ళు ఒక స్టాంప్ వేస్తారు. దాన్ని FASSI స్టాంప్ అంటారు. అది BSI అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఒక స్టాంప్ వేస్తారు అన్నమాట. సాధారణంగా ఒక వ్యక్తికి రోజుకు ఆహారం ద్వారా 2000 క్యాలరీలు శక్తి అవసరమవుతుంది. అయితే వారి వయసు, చేసే పని, ఆరోగ్యం, శరీర బరువు, ఎత్తు మొదలైన అంశాలను బట్టి అవసరమయ్యే ఆహారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్యాకెట్ పైన ఉన్న క్యాలరీల లెక్కను బట్టి వాటిని ఏ మోతాదులో తీసుకోవచ్చో తెలుసుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం అంటే సోడియం, సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ కొవ్వులు, అదనపు చక్కెరలు వంటివి తక్కువగా ఉండాలి. అలాగే విటమిన్లు, ఖనిజాలు, పీచు వంటివి ఎక్కువగా ఉండాలి. ఒకసారి తినగల మోతాదులో 40 అంతకంటే తక్కువ క్యాలరీలు ఉంటే అది తక్కువ క్యాలరీలున్న ఆహారంగా భావించాలి. 20 మిల్లీగ్రాములు లేదా అంతకంటే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటే అది కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఆహారం. 2 గ్రాములు లేదా అంతకంటే తక్కువగా సంతృప్త కొవ్వులు ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అని ఒక లేబుల్ ఉంటుంది. అందులో పోషక విలువలన్నీ క్లియర్గా చెప్తూ ఉంటారు అన్నమాట. ఎంత ప్రోటీన్స్, ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఎంత ఖనిజ లవణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అది ప్రోడక్ట్లోనే ఉందా, లేకపోతే పైన వీళ్ళకు యాడ్ చేశారు అంటే 45 చేశారు. పైన 45 చేస్తే అది ఎంతకాలం ఉంటుందా లేదా, ఇవన్నీ యాక్చువల్గా BSI వాళ్ళు నిర్ధారిస్తారు. అది జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అందులో కొన్ని ఖనిజ లవణాల్లోనూ ఇప్పుడు కొన్ని పేషెంట్స్ ఉంటారు, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, లేకపోతే కొన్ని కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి కొన్ని ఇలా ఈ పొటాషియం పనికిరాదు, లేకపోతే ఒక రకమైన ఫ్యాట్ పనికిరాదు, ఒక రకమైన కొవ్వు పదార్థం పనికిరాదు. అవన్నీ ఉన్నాయా లేవు, అటువంటి లేకపోతే వాళ్ళు ఏం వేస్తే వీళ్ళకి హానికరం జరుగుద్ది. కాబట్టి అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ధాన్యం కానీ, పప్పులు కానీ ఇలాంటివి ఏమైనా సరే వాటికి పెద్ద లేబుల్స్ అక్కర్లేదు. ఈ మ్యాండేటరీ లేబుల్స్ అన్నీ వాటికి అక్కర్లేదు. అవి మామూలుగా
అమ్ముతూ ఉంటారు. అది ఏంటా ఉన్నది లేదా అని చెప్పి చూసుకొని అది బాగుందో లేదో మన కళ్ళతో చూడొచ్చు కాబట్టి చూసి కొనుక్కోవచ్చు. ఎటొచ్చి కూరగాయలు, తర్వాత ఆకుకూరలు, ఇటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ జామ్స్, జెల్లీసు, తర్వాత మందులు, తర్వాత హై ప్రోటీన్ మిక్స్లు అంటారు, తర్వాత మిల్క్ పౌడర్లు అంటారు, ఇలాంటి వాటిలన్నిటికీ మనం జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవడం మంచిది. మనకు రోజువారీ అవసరమైన పోషకాలలో 10 నుంచి 19% వరకు లభిస్తున్నట్లుగా లేబుల్ పైన ఉంటే అది తగిన పోషకాలున్న ఆహారంగా భావించాలి. ఒకసారి తినే మోతాదులో 5 కంటే తక్కువ క్యాలరీలు ఉంటే క్యాలరీ ఫ్రీ అని అర్థం. అలాగే అరగ్రాము కంటే తక్కువగా కొవ్వు, చక్కెర ఉన్నప్పుడు ఫ్యాట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ అని ప్రకటిస్తారు. ఆహారం తీసుకునే మోతాదు పెరుగుతున్నప్పుడు వాటి ద్వారా మనం పొందే పోషకాలు సైతం పెరుగుతుంటాయని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ఉప్పు ఎక్కువగా ఉన్న ఒక పదార్థాన్ని రెట్టింపు తీసుకుంటే ఉప్పు కూడా రెట్టింపు స్థాయిలో తీసుకుంటున్నట్లు అవుతుంది. ప్యాకెట్లలో లభించే ఆహారాలను తినేటప్పుడు తప్పకుండా కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. సంతృప్త కొవ్వులు, అదనంగా జోడించిన చక్కెరలు, సోడియం తక్కువగా ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉంటే ఆ ఆహారం ద్వారా లభించే పోషకాలు తక్కువగా ఉంటాయి. సోడియం ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. కనుక ఇవి తక్కువగా ఉన్న ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. దీనివలన దీర్ఘకాలిక అనారోగ్యాలను నివారించవచ్చు.